నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ వర్కింగ్ ఇన్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. చాలామందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. చాలామంది మానేసుకుంటారు, మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆర్థోపెడిక్స్ పరంగా స్మోకింగ్ తోటి ఏ చెడు ప్రభావాలు బోన్ మీద కల్పిస్తాయని చాలామంది అడుగుతూ ఉంటారు. లాంగ్ టర్మ్‌లో ఏమొస్తుంది అని. స్మోకింగ్ ఎప్పుడూ వ్యసనమే. అది ఎప్పుడూ మంచిది కాదు. ఎన్ని తాగొచ్చు అన్నదానికి లిమిట్ లేదు. మానేస్తే మానేయాలి, తప్పదది. లేదా అప్పుడప్పుడు తాగుతున్నాను, ఇలా తాగుతున్నాను అన్నది అదొక సోషల్ ఈవిల్. దాన్ని ఎప్పుడన్నా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మానేస్తే చాలా మంచిది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రభావం చాలా వాటికి ఉంటుంది. లంగ్స్ పాడవుతాయని అందరికీ తెలుసు. లంగ్సే కాకుండా దాని దుష్పరిణామాలు బోన్స్ మీద కూడా ఉంటుంది. బోన్లో ఉన్న సాంద్రత కాల్షియం తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కాల్షియం వీక్ అయిపోవడం. వీళ్ళు ఎటువంటి ఎక్సర్సైజెస్ చాలా తక్కువ చేస్తూ ఉంటారు. లంగ్ కెపాసిటీ కూడా ఉండదు, సహకరించదు వీళ్ళకి. దీనివల్ల బోన్లో ఉన్న కాల్షియం తగ్గిపోవడం వల్ల లాంగ్ టర్మ్లో ఇమీడియట్గా ఏమీ రావండి. లాంగ్ టర్మ్లో బోన్ వీక్నెస్ వల్ల ఆర్థరైటిస్ కానీ, ఆస్టియోపోరోసిస్ అంటే కాల్షియం తగ్గిపోవడం వల్ల బోన్ పలచబడటం వల్ల ఫ్రాక్చర్స్ రిస్క్ కానీ పెరిగిపోతూ ఉంటుంది. సింపుల్గా అయ్యే ఫ్రాక్చర్ని కాంప్లికేట్ ఫ్రాక్చర్ అయ్యే విధంగా ఉంటుంది వీళ్ళకి స్మోకింగ్ ఉండదు. ముఖ్యంగా ఏ ఆపరేషన్కి వెళ్ళినా స్మోక్ చేస్తారని అడుగుతూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళకి గాయం తగ్గే విధానం చాలా మార్పులు ఉంటాయి. మామూలు వాళ్ళకి 10 రోజుల్లో గాయం మానిపోతే వీళ్ళకి దీర్ఘకాలికంగా మానకుండా ఉంటుంది. ఈ ప్రభావం వల్ల స్మోకింగ్ మానేయండి, లేకపోతే బోన్ హీల్ అవ్వదు. ఫ్రాక్చర్ కూడా అతికే టైంలో అతకదు. యూనియన్ ఎప్పుడైతే అవుతుందో 2 to 3 months అంటాం. వీళ్ళకైతే ఇంకా ప్రొలాంగ్డ్ హీలింగ్ ఉంటుంది. బోన్ అతికే సమయం కూడా చాలా ఎక్కువ పడుతుంది. చాలామందికి అతకపోవడం, నాన్ యూనియన్లోకి వెళ్తుంటే ఫ్రాక్చర్స్. అందుకే స్మోకింగ్ ఎప్పుడూ మంచిది కాదండి. బోన్ అతికే సమయం కానీ, బోన్లో ఉన్న కాల్షియంని పీల్చేస్తుంటుంది. అతికే సమయం ఎక్కువ ఉంటుంది. గాయాలు మానవు. బోన్ వీక్నెస్ పెరుగుతుంది. ఫ్రాక్చర్ రిస్క్ పెరుగుతుంది. రెండోది వీళ్ళకి ఆర్థరైటిస్ తొందరగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుందండి.